నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, కత్తి పట్టుకుని నాగబాబు గారు ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఎట్లా చూడాలి అంటే హింసే ప్రధాన మార్గం అన్నట్లుగా ఆ పోస్ట్ కనబడుతోంది. మీ అభిప్రాయం ఏంటి? నాగబాబు గారు కత్తి పట్టడం మీకు మంచిది అనిపించిందా? లేదమ్మా, ఎందుకంటే 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాడు ఆయన్ని తరువు కొట్టాలంటే గాంధీ మహాత్ముడు ఎన్నుకున్న మార్గం నాగబాబులా కత్తి కాదు, అహింసే పరమావధి అన్నాడు. అహింసతోనే ఎదుర్కొన్నాడు. అర్థమైందా? ఒంటి మీద కనీసం చొక్కా వేసుకోకుండా కొళ్ళాయి కట్టుకుంటూను ఆ గావంతాతో తిరుగుతూ ఆ బ్రిటిష్ వాడినేమో అదరగొట్టాడనమాట. అక్కడ ఆయన కత్తి పట్టుకోలేదే, కత్తి పట్టుకున్న వాళ్ళు ఎవరిని దగ్గర చేర్చలేదే, కనీసం పరుషంగా మాట్లాడే వాళ్ళని కూడా దగ్గర చేర్చలేదే. ఏమో ఇన్ని కోట్ల మంది భారతీయులకు అన్యాయం జరుగుతుందేమో వీళ్ళు పొరపాటుగా నువ్వు జారినట్టయితేని. ఎక్కడ ఆయన తాలూకు గ్రూప్ అంతా ఎలాగుండేది? ఆయన లైక్ మైండెడ్. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మరి సుభాష్ చంద్రబోస్ లేడు. అర్థమైందా? బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళందరూ ఉన్నారంటే ఏంటి? వీళ్ళందరూ పొట్టి శ్రీరాములు, శబరమత ఆశ్రమం అంటే మేనేజ్మెంట్ అంతా. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని అహింస మార్గాన్ని అనుసరించి అంటే స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్ముడు నీలాగా కత్తి పట్టుకొని హింసే మార్గం అనుకుంటే అది తెలియదు కాదు కదా. ఒక్కసారి అంటే ఆయన చదువుకున్నాడు నాగబాబు. ఎందుకు చదువుకొని కూడా ఎందుకింత బ్లైండ్గా బిహేవ్ చేస్తారో తెలీదు. ఇప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడాలంటే హింసకు హింసే మార్గం అంటే ఎలాగవుతుందమ్మా? ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రదేశంలో ప్రస్తుతం పరిపాలనలో కొట్టేస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే కొడుతున్నారు, ఎదురు తిరిగితే కేసులు పెడుతున్నారు, ఎదురు తిరిగితే తలకాయలు బద్దలు కొడుతున్నారు. అలాగని రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ముందు రావడమే కత్తి పట్టుకొని వచ్చి ఓ రాడ్డు పట్టుకొని వచ్చి ఎదురు తిరిగితే మళ్ళీ కొట్టేసి కత్తితో చూపించినట్టయితే ఆయనకి నీకు తేడా ఏమిటి? ఆయనకు పోతే కత్తి పట్టుకున్నాడు కరెక్టే, మరి ఆయనకి నీకు తేడా ఏమిటి? అనేవి చేయకుండా కూర్చున్నాడు, నువ్వేమి చేయకుండా కూర్చుంటావా? నువ్వేమి చేయకుండా కూర్చున్నట్టే మరి ఆంధ్రదేశం ఏముంది? అట్టుడు పోతుంది మాట. అంతే పాతాలను తొక్కేస్తారు ఆంధ్రదేశం. ముఖ్యంగా ఈ మెగా ఫ్యాన్స్ కాస్త దుందుకుడు స్వభావంతో ఉంటారు, కొంచెం త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటారు మిగతా ఫ్యాన్స్ కన్నా కూడా అనే ఒక విమర్శ అయితే ఉంది జనరల్ గా. సో నాగబాబు గారే కత్తి పట్టుకుంటే ఇక జన సైనికులు మనం పట్టుకోగలమా? జన సైనికులు చాలా దుడుగ్గా ఉంటారనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించినటువంటి ఒక నిందమ్మది. ఎందుకంటే అమ్మో వాళ్ళ చేతుల్లో కత్తులు కటాలు ఉంటాయి, వాళ్ళ అవసరమైతే మొత్తం అందరినీ మర్డర్ చేస్తారు అని ఒక మాట స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, రేపు పొద్దున వాళ్ళే మర్డర్ చేయొచ్చు, సైనికులే పెట్టవచ్చు. మీకు అర్థమైందా? మన చెప్తున్నవన్నీ పవన్ కళ్యాణ్ గారి తాలూకు జనసేన ఆ వెబ్సైట్లో ఉన్నాయి. వాళ్ళందరికీ ధన్యవాదాలు అన్నీ పెట్టుకున్నారన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇలాగా నింద వేసినట్టయితే జన సైనికులు చాలా దౌర్జన్యకారులు, హింసావాదం ఉంది, నాగబాబు కూడా కత్తి చూపించాడు, హింస ఒకటే మార్గం అని చెప్పినప్పుడు ఇది కేవలం జన సైనికుల మీద ఒక కన్నేసి ఉంచాలనేది స్ప్రెడ్ చేస్తారు, న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. రేపు పొద్దున వాళ్ళు నరుగుతారన్నమాట. నెత్తురు ఎవరన్నా బోరగడ్డ అనిల్ కుమార్ ఎవరో, గోదావరి ఎర్రగా మారిపోతుంది, కృష్ణానది ఎర్రగా మారిపోతుంది, వీడు కత్తితో నరిగేస్తారంటే నదేమో ఎర్రగా అయిపోతుందంటే అంతవరకు మిగతా వాళ్ళందరూ చేతులు కట్టుకొని కూర్చుంటారట. ఇలాంటి అంటే మనకి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే అలాంటి సందర్భాలను కల్పించుకోవడం కోసమే ఈ నిందలేస్తారు. జన సైనికులు చాలా ఆవేశపరులు, జన సైనికులు దౌర్జన్యకాండకు దిగిపోతారు, జన సైనికులు అవసరమైతే మనుషుల్ని చంపుతారు. ఇలా స్ప్రెడ్ చేయకపోతే వాళ్ళే రాజకీయం చేస్తారు.
అది అది ఆలోచించుకోవాలన్నమాట. అందుకనే ఇది ఆలోచించుకొని అదే మన పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, దయచేసి ఎవరి మీద కూడా చేతులు వేయొద్దు, పోలీసుల మీద కూడా చేతులు వేయొద్దు, ఎవరిని ఒక ప్రత్యర్థులను కూడా ఒక మాట అనొద్దు అని ముందస్తుగా అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడన్నమాట. వీళ్ళు ఎలాంటి పనులు చేస్తారనే ఉద్దేశంతోనే అందరినీ హెచ్చరించారు, వాళ్ళు కంట్రోల్లో ఉంచుకున్నారన్నమాట. ఇక్కడ ఇట్లాంటి సమయంలో నాగబాబు కత్తిని పట్టుకోవడం, తర్వాత ట్వీట్ పెట్టడం, హింసే సమాధానం అని పెట్టడం మాత్రం అది 100% కూడా అది తప్పుడు సంకేతం. అయితే నాగబాబు గారు ఇలా పెట్టేసరికి ఇంకొక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మేబీ ఏదన్నా ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారేమో, లేదు అని అంటే ఏదన్నా ఒక సినిమాలో పాత్ర చేయబోతున్నారేమో, దానికి సంబంధించి కత్తి పట్టిన పోస్టర్ ఏమో అని కూడా ఉంది అంటే కొంతమంది. అయినా ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. అవి కొంపదీసి నిజం అనుకునేవారు, సినిమాలో ఒక పోస్టర్ అని చెప్పొచ్చుగా, అంతే తెలియపోతుంది కదా. ఆయనకి అది నాగబాబుకి పేరు ప్రతిష్ట లేకట లేదే. ఒక చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ తాలూకు అన్నయ్య, ఆయన ఏం చేసినా సరే దీని తాలూకు దాన్ని ఏమంటారు, దీని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతుంది. వీళ్ళు ఏం చేసినప్పుడు కూడా దీని తాలూకు ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అది ఆలోచించుకొని మాట్లాడాలి, అర్థమైందా? అది ఆలోచించకుండా మాట్లాడితే ఎదురు వాళ్ళకి మన జుత్తు ఇచ్చినట్టుగా అవుతుంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ప్రస్తుతానికి నాగబాబు గారు ఉన్నారు, ఒక పదవి ఇవ్వడం కూడా జరిగింది. ఈ తరుణంలో ఇలాంటి పోస్టర్లు పెట్టడం వల్ల ప్రజలకు ఏం చెప్దామని, ప్రజలకి ఏమి చెప్దామన్న ఆలోచన ఆయనకు ఉందో నాకు తెలియదు, కానీ నేను గమనించినంత వరకు జనసేన పార్టీలో ఉన్న జన సైనికులందరూ సుశిక్షితులుగా ఉన్నారు. నెంబర్ 1, ఆడవాళ్ళు వీర మహిళలందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతాలు తెలుసు, వాళ్ళకి వాళ్ళ తాలూకు కార్యాచరణ తెలుసు, వాళ్ళకి వాళ్ళ తాలూకు అంటే సిగ్నల్స్ తెలుసు, గైడ్ లైన్స్ తెలుసు. కనుక వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులను. కనుక వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాగబాబు ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్కి ఎంతో సహాయం చేసిన వాడు అవుతాడు. ఇలాంటి పనులు చేస్తే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అంటారా? వస్తుందమ్మా. ఇది తర్వాత నువ్వు చెప్పినట్టుగా ఈ సినిమాలో స్టిల్ అని చెప్పొచ్చు, కానీ ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? సినిమాలో స్టిల్ అంటే హింసే మార్గం అదంతా అనాలా? వంకర కత్తి, మనుషులు నరికే కత్తి కావాలా? కొంచెం చాక్లెట్ పెట్టుకోవచ్చు కదా సినిమా అంటే. కనుక అలా మిస్గైడ్ చేయడం మంచిది కాదు. మిస్గైడ్ చేసినట్టయితే అందరూ కొంచెం దీని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.